నమస్కారం. ఎన్సీఎన్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, పలు వివాహ వేడుకలకు హాజరు. ఇందల్వాయి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన, దేవి తాండాలో ఇల్లు కాలిపోవడంతో బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేత. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్ పిలుపు. నందిపేట్ మండలం దేవీపట్నంలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసన. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ మరియు వెంకటేశ్వర గార్డెన్తో పాటు నందిపేట్ మండలంలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలువురు బీజేపీ నాయకుల వివాహ వేడుకలు, శుభకార్యాలలో ఆయన పాల్గొన్నారు. నవ దంపతులను ఆశీర్వదించి స్థానికంగా ఏర్పాటు చేసిన విందు వేడుకల్లో పాల్గొని కుటుంబీకులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ అన్నారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు నిజామాబాద్ జిల్లాలో విశేష స్పందన లభిస్తుంది. ఆదివారం మోపాల్ మండలం కంజరా, డిచ్పల్లి మండలం మెంటాజ్పల్లి గ్రామాలలో కొనసాగిన సంకల్పయాత్ర కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా విచ్చేయగా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు. ఆయా వర్గాల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్పయాత్రను నిర్వహిస్తుందని ముఖ్య అతిథిగా శ్రీవాస్తవ తెలిపారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, అర్హులైన లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీలో మొత్తం గ్రామంలో స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డు, ఇంటికి ఒక మరుగుదొడ్డు కట్టి ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మేము ఎక్కడైతే స్థలం ఉన్నదో వాళ్ళకు స్టోక్ పిట్ కూడా నిర్మించి మరి వాటర్ కన్జర్వేషన్ వర్క్ కింద చేపట్టడం జరిగింది సార్. అండ్ దీంట్లో నిక్షయ మిత్రాస్, నిక్షయ విజేతాస్ ఉన్నారు. నిక్షయ మిత్రాస్ అంటే ఎవరైనా మన దగ్గర టీబీ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కావాల్సిన మెడిసిన్ మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది. కానీ వాళ్ళకి కావాల్సిన ఆ మెడిసిన్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా కావాలి. లైక్ పప్పులు కానీ, ఎగ్ కానీ, మీట్ కానీ, మంచి కూరగాయలు కానీ, వీటన్నిటిని కూడా ఎవరైనా దాతలు ఎవరైనా సరే కొందరు పేషెంట్స్ని మేము వాళ్ళకి మంత్లీ సప్లై చేస్తామని ఎగ్స్ కానీ, రెగ్యులర్ వెజిటేబుల్స్, పప్పులు అన్నీ సప్లై చేస్తూ వాళ్ళు నిక్షయ మిత్రాస్గా ఉన్నారు. దళితుడైన తనను అగ్రవర్ణాల నాయకులు పదవి నుంచి తొలగించే కుట్ర చేస్తున్నారని మాక్లూర్ ఎంపీపీ మాస్తా ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ దళిత ప్రజాప్రతినిధులు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్లూర్ ఎంపీపీ ప్రభాకర్, ఆర్మూర్ ఎంపీపీ నర్సయ్యలు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధన బలంతో మాక్లూర్లో ఎంపీటీసీలను కొనుగోలు చేసి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే మాక్లూర్ ఎంపీటీసీ 2 మీరాబాయిని కిడ్నాప్ చేశానని కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని,
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేస్తున్న కుట్రను దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దమ్ముంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన వారిని గెలిపించుకోవాలని పైడి రాకేష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. ఘోరం సరిపోతలేదని చెప్పేసి ఎంపీటీసీల ఇళ్లకు పోయి వాళ్ళందరికీ ప్రలోభాలకు గురి చేస్తూ అయినా వినకుంటే బెదిరింపులకు గురి చేస్తూ చివరికి దళిత ఎంపీ పైనటువంటి మస్తా ప్రభాకర్ మీదనే కేసులు పెట్టించడానికి సిపి దగ్గర కూడా వాళ్ళ ఇంట్లను పురమాయించి వాళ్ళ నాయకుల్ని పంపించి అక్రమ కేసులు పెట్టించడానికి తెగబడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా దళిత వ్యతిరేకి పైడి రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండలంలోని దేవి తాండాలో అనుషాబాయ్ అనే వివాహిత ఇల్లు కాలిపోవడంతో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించి 18,000 రూపాయల ఆర్థిక సాయం అందించి 50 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలాగే ఎంత నష్టపోయారు అని రెవెన్యూ అధికారులు అంచనా వేసి తనకు నివేదిక అందించాలని సూచించారు. కుటుంబం నుంచి ప్రభుత్వానికి మరింత ఆర్థిక సాయం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు. సో మొత్తం కూడా చూసినాం, ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోయింది. వాళ్ళ సామాను అంతా కూడా కాలిపోయింది. వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఉన్నారని తెలుసుకుని మరి ఈరోజు అంటే మొన్న కాలిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పంచనామా చేసి గవర్నమెంట్కి రాసాము. దాని ద్వారా ప్రొసీడింగ్ ఒక 8,000 రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చాము. అది కాకుండా నా సొంత సహాయం ఒక 10,000 రూపాయలు ఇచ్చాము. ఒక 25 కిలోల బియ్యము, పప్పు, నూనె ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక 15 రోజులు సరిపోయేటట్టు వంట సామాగ్రి ఇచ్చాము. తర్వాత వాళ్ళకు కలిసి వాళ్ళను ఓదార్చి మరి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రజల పరిపాలనే ఉంటుంది. మరి వీళ్ళకు ఇల్లు కాలిపోయింది కాబట్టి వీళ్ళకు తప్పకుండా మన ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్లో 6 లక్షల రూపాయలు ఆ స్కీమ్ అమల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ కింద వీళ్ళకి ఇప్పిస్తానని కూడా చెప్పారు. నందిపేట మండలంలోని దేవీపట్నం గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్గుట్ట బాలయోగి మంగిరాములు మహారాజ్ సైతం హాజరై ఉదయం విశిష్ట పూజలు, యజ్ఞ హోమాలలో ఆయన పాలుపంచుకున్నారు. 2 రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేద మంత్రోచ్చరణల మధ్య హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు హాజరవుతున్నారని, కొన్ని సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పారు. అలాగే రేపు జరిగే అన్నదాన కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని, విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన దాతలందరికీ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాముల మహారాజు గారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ చిరంజీవులలో హనుమంతుడు చాలా గొప్పవాడు. ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడు అంటే సీతారాముల యొక్క దాంపత్యాన్ని కాపాడినవాడు, సీతారాములకై పాటుపడినవాడు. అటువంటి ఈ యొక్క దేవీపట్ట గ్రామంలో పురాతనంగా దేవాలయము ఎన్నో రోజుల నుండి కూడా ఇక్కడ దేవాలయంలో దేవుడు అర్చన చేసుకొని కొద్ది కాలం క్రితం నుండి వర్ష ప్రభావ కారణంగా దేవాలయం శిథిలావస్థకు వచ్చిన సమయం లోపల భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని మరి మహారాజు గారి వద్దకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి సమాలోచన చేసిన తర్వాత దానికి అత్యంత శీఘ్రంగా మహారాజు గారు కూడా నిర్ణయం తీసి వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా సకల భక్తజనుల సహాయంతో ఇక్కడ దేవీపట్నం గ్రామ ప్రజలు, అక్కడ శివరాజపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సమన్వయ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. చాలా విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి మా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అందరు ప్రజలు కూడా, అందరు దాతలు ప్రతి ఒక్కరు కూడా వారి చేయూత ఇచ్చి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. నందిపేట మండలంలోని పల్గుట్ట వద్ద నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. నందిపేట మండల కేంద్రంలో పలు శుభకార్యాలలో పాల్గొన్న అనంతరం
పల్గుట్ట ఆలయ సమీపంలో నూతన హంగులతో నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను పైడి రాకేష్ రెడ్డి పరిశీలించి పనులు వేగవంతంగా చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణం కోసం తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట నందిపేట మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ముక్కాల్ మండల కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జానాబాయి ఆధ్వర్యంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం చైర్మన్ తిరుమల గంగారం విచ్చేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు ధ్యానం చేయాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, సంపూర్ణంగా పూర్తి శాకాహారం భుజించాలని తెలిపారు. ఈ నెల 21 నుండి 31 వరకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ పత్రాజీ శక్తి స్థల్ వద్ద జరిగే పత్రాజీ దాన మహాయాగంకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భీమ్గల్ పట్టణంలో గల లక్ష్మీ నరసింహస్వామి గ్రామ ఆలయం నందు ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని రంగురంగుల పూలతో అలంకరించారు. సారంగపూర్ మండలం ప్యారామూర్ ఆశ్రమానికి భక్తులు కాలినడకన బయలుదేరి వెళ్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ నుండి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారామూర్ ఆశ్రమానికి భక్తులు కాలినడకన బయలుదేరి వెళ్తున్నారు. అవధూత మహారాజ్ శిష్యులైన 9 మంది భక్తులు పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ షిరిడీ సాయి మందిరంగా ప్యారామూర్ దత్తాశ్రమం భక్తుల మన్ననలు పొందుతుందని వారు అన్నారు. మేము పెర్కిట్ నుంచి ఈరోజు కాలినడకన పొద్దున 5:30కు బయలుదేరినాము. ప్యారామూర్ చేరుకునేసరికి మాకు రేపు మధ్యాహ్నం 12 అవుతుంది. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెలంగాణ షిరిడీ కాబోతుంది దత్తాశ్రమం. అది ఎంతో మంది యోగులు ఈ విషయం చెప్పారు కూడా. మా ముఖ్య ఉద్దేశము భక్తులందరికీ కూడా అక్కడ ఒక 2వ షిరిడీ ఉందని చెప్పి తెలియజేయడం, లోక కళ్యాణార్థం అని చెప్పి మేము సంకల్పం పెట్టుకొని మేము పాదయాత్ర ఇస్తాం సంవత్సరం కూడా. దర్పల్లి మండలం రామడుగు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద పాఠశాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వెళ్లి సెలవులపై ఉండడంతో పర్యటించాలని వచ్చి ప్రాజెక్టు రామడుగులో వేద పాఠశాలలు ప్రారంభించి యజ్ఞ హోమాలు నిర్వహించి గోశాలను సందర్శించి ఆవులకు పూజలు నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి వేద పాఠశాల సంస్కృతకు సంబంధించిన మాటలు ఇప్పుడే వింటున్నానని, మా చిన్నతనంలో విన్నానని అన్నారు. ఎమ్మెల్యేగా మొదటిసారి వచ్చి వేద పాఠశాల ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని, ఇలాంటి వేద పాఠశాల ప్రతి మండలంలో ఒకటిగా నెలకొల్పితే చాలా మంచిదని ఆయన వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రామడుగు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంద్, పంతులు రాజేశ్వర్, మహేందర్, నాయుడి రవీందర్, రామడుగు వీడీసీ అధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బోధన్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదని, పెన్షన్ ఉండడం వల్ల ఎవరిపై ఆధారపడకుండా బ్రతుకుతున్నామని, నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా ఉండడం గొప్ప విషయమని, మీ ఆశీస్సులు తనకు కూడా ఉండాలని, ఇకపై కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. పెన్షనర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏసీపీ కిరణ్ కుమార్, విశిష్ట అతిథి ఎంఆర్ఓ గంగాధర్, ఏటీఓ వెంకట రమణారెడ్డిల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం పలువురిని సన్మానించారు. సుప్రీంకోర్టులో కేసు వేసి 1982 17వ తారీఖున తీర్పు వచ్చింది. ఈ పెన్షన్ ఎవరి దయాదాక్షిణ్యం వల్ల ఇచ్చేది కాదు, వారు చేసిన సర్వీస్కు ఇచ్చే పెన్షన్ కాబట్టి మేము ఎవరికి భిక్షం అడగటం లేదు కాబట్టి ఈ పెన్షన్ మా హక్కుగా మేము వినియోగించుకుంటున్నాము. ప్రభుత్వం తరపు నుంచి తీసుకునే ఈ పెన్షన్ మా హక్కు.
ఆ పెన్షన్తో మేము ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా మంచి ఆరోగ్యంతో మేము హ్యాపీగా ఉన్నామని అందరూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈరోజు ఒక చక్కటి ప్రోగ్రాంలో భాగస్వామినైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో కూడా 75 ఏళ్ళ వయసులో కూడా చాలామంది డిఫరెంట్ గేమ్స్ ఆడి వాళ్ళు ప్రైజెస్ తీసుకున్నారు. మరి ఈరోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ హ్యాపీ పెన్షన్స్ డే. థ్యాంక్ యూ. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రుద్రూరులోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పోచారం సురేందర్కి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి బాలరాజు, రుద్రూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగారాం, నాగేందర్, మాజీ విండో చైర్మన్ రాము, వైస్ ఎంపీపీ సాయిలు, లక్ష్మణ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం కామోల్ గ్రామంలో నిన్న రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి దుపతిబాయి అనే మహిళ సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడవద్దని, అండగా నేను ఉంటానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, పలు వివాహ వేడుకలకు హాజరు. ఇందల్వాయి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన, దేవి తాండాలో ఇల్లు కాలిపోవడంతో బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేత. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్ పిలుపు. నందిపేట్ మండలం దేవీపట్నంలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.